జనవరి 11నే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో హనుమాన్ రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రీమియర్లు పడుతున్నాయి. జనవరి 11న వేస్తున్న ప్రీమియర్లకు చాలా రెస్పాన్స్ వస్తోంది. ఇంకా డిమాండ్ పెరుగుతుండడంతో ప్రీమియర్ షోల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఎన్ని స్క్రీన్లు, ఎన్ని షోలు వేసినా కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో హనుమాన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమాను వీక్షించినట్లుగా ఉన్నాడు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. 3.5 రేటింగ్ ఇచ్చి అదర్హో అనిపించాడు. హనుమాన్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్లో అద్భుతంగా ఉందని అన్నాడు. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని రికమెండ్ చేశాడు. హనుమాన్ సినిమాలో చాలా మంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలని చెప్తున్నాడు. తేజ సజ్జా ఎంతో కన్విక్షన్తో నటించాడని అన్నాడు. వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందట. వినయ్ రాయ్, సముద్రకన్లు కూడా అద్భుతంగా నటించారని అన్నాడు. వెన్నెల కిషోర్కు మరింత ఫుటేజ్ ఇస్తే బాగుండేదట. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రధాన బలమని అంటున్నాడు. డబ్బింగ్ కూడా బాగుందని, అయితే నిడివి కాస్త తగ్గుంటే ఇంకా బాగుండేదని చెప్తున్నాడు. హిందీ వర్షన్ గురించి మాత్రమే చెబుతున్నానని ప్రత్యేకంగా నొక్కి మరీ చెప్పాడు. చూస్తుంటే హనుమాన్కు ఫుల్ పాజిటివ్ రిపోర్ట్లు వచ్చేలా ఉన్నాయి. నార్త్లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో ఇక తిరుగుండదు. ఇప్పుడు అక్కడ హనుమాన్కు సరైన పోటీ కూడా లేదు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం కూడా ఉంది. ఇక తెలుగులో ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంటే మాత్రం లాంగ్ రన్లో వండర్లు క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది.